Yeah. Hi students, welcome to Triveni classes. Today the very important topic in our earlier classes we completed the properties of electric charges and methods of charging for bodies. So now let us we discuss the very important topic Coulomb's law. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎలక్ట్రిసిటీలో ఈ ఫార్ములా తోటే టోటల్ ప్రాబ్లమ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ది కూలుంబ్స్ లా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ టూ చార్జెస్. టూ కండిషన్ ఈస్ 2 point charges. Q1 is a charged particle. Q2 is another charged particle. Already we know the properties of electric charges. For example, I am taking positive. There exists a repulsive force. So if you are taking positive, there exists attractive force. Negative. Repulsive force. Then finally, if you are taking a 2 point charges, that 2 point charges are separated some distance r or d. Okay, so in that case there exists a electrostatic force. So that amount of electrostatic force is calculated by using what is that? Coulomb's law. Okay, so here in this case, the first assumption in Coulomb's law is we are taking point charges. What is meant by point charge? For example, here I am taking a sphere. The radius of this sphere is capital R. I mean, here the dimensions of this charged sphere is capital R. So now let us, we wish to find the electrostatic force at infinite distance. Okay, at infinite distance. అంటే దీని యొక్క రేడియస్ తోటి మనం క్యాపిటల్ ఆర్ రేడియస్ తోటి మనం కంపేర్ చేస్తే, ఐ మీన్ ఈ స్మాల్ ఆర్ ని తర్వాత క్యాపిటల్ ఆర్ ని ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే, సో ఇది ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అంటున్నాం కదా. మరి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు దిస్ చార్జ్డ్ స్పియర్ అపియర్డ్ యాజ్ ఏ పాయింట్ చార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అని తీసుకున్నాం, ఓకేనా. సో ఇన్ఫైనైట్ స్పేస్ నుండి ఎక్కడ నుండి ఒక చోటు నుండి అబ్జర్వ్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ ఇలా కనిపిస్తుంది అండి, పాయింట్ చార్జ్ లాగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్స్, మనం ఎర్త్ నుండి మనం స్టార్స్ ని చూస్తే సో ఏ విధంగా కనిపిస్తుంది అండి, ఒక పాయింట్ లాగా కనిపిస్తుంది. అదే విధంగా సో దాని యొక్క డైమెన్షన్స్ తోటి ఏదైనా ఒక చార్జ్డ్ పార్టికల్ మనం తీసుకుంటే ఆ చార్జ్డ్ పార్టికల్స్ సంబంధించినటువంటి డైమెన్షన్స్ ఏవైతే ఉంటున్నాయో, సైజ్ కావచ్చు, తర్వాత రేడియస్ కావచ్చు, సో వాటితోటి కంపేర్ చేసినప్పుడు అక్కడ నుండి మనం ఫైండ్ అవుట్ చేసేటువంటి డిస్టెన్స్ అనేది ఇన్ఫైనైట్ గా ఉన్నప్పుడు వీటిని ఏ విధంగా కన్సిడర్ చేయొచ్చు అండి, ఇక్కడ పాయింట్ చార్జెస్ గా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. సో దట్ ఈస్ ద ఫస్ట్ అజంప్షన్ ఇన్ కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. సో వాట్ ఈస్ ద స్టేట్మెంట్ హియర్? ఓకే, సో హియర్ 2 point charges, isn't it? 2 point charges. Here it is the Q1, here it is Q2. These two are separated by a distance is R. సో ఎప్పుడైతే రెండు చార్జ్డ్ పార్టికల్స్ అనేవి కొంత సెపరేషన్ లో ఉన్నాయో, ఇవి రెండు కూడా పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అంటున్నాం, ఐ మీన్ పాజిటివ్లీ పాయింట్ చార్జెస్ అంటున్నాం, అప్పుడు ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ వన్ పాజిటివ్ వన్ నెగిటివ్, ఓకేనా, దేర్ ఎగ్జిస్ట్ ఏ అట్రాక్టివ్ ఫోర్స్. అంటే ఏది ఏమైనప్పటికీ రెండు చార్జ్డ్ పార్టికల్స్ ని కొంత డిస్టెన్స్ లో మనం తీసుకుంటే ఆ రెండు చార్జ్డ్ పార్టికల్స్ మధ్య కొంత అట్రాక్టివ్ ఫోర్స్ లేకుంటే రిపల్సివ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. దెన్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఈస్ డెవలప్డ్ బిట్వీన్ ద టూ? Positively, either positively or one positive, one negative. So that amount of force, okay. So Coulomb's law states that the force of attraction or repulsion. Attraction అన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్,
రిపల్షన్ అన్నప్పుడు పాజిటివ్ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ నెగిటివ్ కావచ్చు. సో బిట్వీన్ టూ స్టేషనరీ పాయింట్ చార్జెస్ ఈస్ directly proportional to the product of their magnitudes. I mean, for example, if the force is generally represented by F, already we know that, okay, but especially electrostatic force అన్నప్పుడు ఇక్కడ మనం ప్రాబ్లం చేసేటప్పుడు FE అని చూపిస్తా అంటాం, ఓకేనా. సరే, సింపుల్ గా ఇక్కడ నేను ఫోర్స్ F తోటి చూపిస్తున్నాం. సో దిస్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్, okay, is directly proportional to the product of their charges, product of the magnitude of the two charges. Here, product of the magnitude of the two charges. That means yet the magnitude of the charge is Q1, yet the magnitude of the another charge, point charge is Q2. So that can be written as Q1 Q2. For example, నేను ఇక్కడ Q1 is equal to 2 microcoulombs తీసుకున్నాం, Q2 is equal to 3 microcoulombs తీసుకున్నాం. Okay, so here the product of this one is what? 2 into 3, 6. I mean, F is directly proportional to the 6 microcoulombs. So now let us, I am taking Q1 is equal to 3 microcoulombs, Q2 is equal to 5 microcoulombs. Then what is the magnitude here? 3 into 5. Okay, 3 into 5. Then F is directly proportional to the 15 microcoulombs. ఓకేనా. అంటే రెండు చార్జెస్ యొక్క ప్రోడక్ట్ ఏదైతే, వాటి మాగ్నిట్యూడ్ యొక్క ప్రోడక్ట్ ఏదైతే అంటున్నామో, సో ఆ ప్రోడక్ట్ అనేది ఇక్కడ 6 ఉన్నది, ఇక్కడ 5 ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోర్స్ ని F1 అన్నాం, ఈ ఫోర్స్ ని F2 అనుకున్నాం. సో విచ్ వన్ ఈజ్ మోర్? F2 ఈజ్ గ్రేటర్ దాన్ F1. Because of F is directly proportional to the 15 microcoulombs, F1 is directly proportional to the 6 microcoulombs. So already we know that in the statement. What is the statement here? So the force of attraction or repulsion between two stationary point charges is directly proportional to the product of the magnitude of the charge. Proportionality means what? For example, A is directly proportional to B. So B increase అయితే automatically A కూడా increase కావాలి. So for example, so A is directly proportional to the X అనుకుందాం, ఓకేనా. సో ఇక్కడ X ఇంక్రీజ్ అయితే ఆటోమేటికల్లీ A కూడా ఇంక్రీజ్ కావాలి. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మీన్స్ వాట్? A is inversely proportional to X. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ X ఇంక్రీజ్ అయితే A డిక్రీజ్ అవుతుంది, X డిక్రీజ్ అయితే A ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ప్రపోర్షనాలిటీ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ. సో నౌ లెట్ us, so the force of attraction or repulsion between the two stationary point charges is directly proportional to the product of their magnitude of the two charges and inversely proportional to the square of the distance between them. Okay, inversely proportional to the square of the distance between them. So that here F is inversely proportional. What is the distance between these two? R, square of the distance between them. Clear? So here it is equation number 1, here it is equation number 2. ఇక్కడ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F2 by F1 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, F2 by F1 ఈజ్ ఈక్వల్ టు, సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ సేమ్ magnitudes, ఫర్ ఎగ్జాంపుల్ Q square, దట్ మీన్స్ వాట్? Q2 square by Q1 square యూజ్ చేసుకోవచ్చు. అది ప్రాబ్లం చేసేటప్పుడు, అది ప్రాబ్లం వచ్చినప్పుడు నేను చెప్తాను, ఓకేనా, రైట్. సో F is inversely proportional to the R square. So combine these two equations, okay, then F is directly proportional to the Q1 Q2 by R square. Okay, so already physics లో ఒక ప్రపోర్షనల్ తీసేయాలంటే ఒక కాన్స్టెంట్ తీసుకుంటున్నాం, some constant K into Q1 Q2 by R square. Okay, so this is the force existed between the two charged particles. That force may be attractive or repulsive. Clear? Okay, so ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇదే మీరు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ చెప్పుకుంటారు, ఓకేనా. ఇన్ ఫస్ట్ ఇయర్ గ్రావిటేషన్ చాప్టర్ m1 is the mass of the object, m2 is mass of the another object here. Okay,
The distance between these two is r. Okay na? So according to Newton's law of gravitation. So ఇది ఏ చాప్టర్ అంటున్నా, గ్రావిటేషన్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ మీరు తీసుకుంటే, సో రెండు ఆబ్జెక్ట్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఇక్కడ r. సో ఈ రెండింటి మధ్య ఏ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది, అట్రాక్టివ్ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. Gravitational is a attractive force. Gravitational force is a attractive force. That means what? That amount of force, okay, that can be written as G into m1 m2 by r square. Okay, this is the gravitational force. Here it is what? Electrostatic force. Then what is the difference between these two? Okay, so Q1 is the charge of the first particle, Q2 is the charge of the second particle, r is the distance between the two charged particles. Here m1 is the mass of the first body, m2 is the mass of the second body, r is the distance between the two. Then very important point is here k, here it is the constant, proportionality constant or constant of electrostatic force constant, simple గా force constant. ఇక్కడ G ఎవరండి, ఇక్కడ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఓకే, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఓకే, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. సో యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటే యూనివర్స్ మొత్తం ఆ వాల్యూ కాన్స్టెంట్ అన్నట్టే కదా. దెన్ ఇట్స్ వాల్యూ ఇస్ వాట్? G is equal to 6.67 into 10 to the power of minus 11. Okay, so Newton meter square per kg square. Okay, so gravitational force ki electrostatic force ki ఉన్నటువంటి difference ఏంటి ఇక్కడ? Gravitational force is always attractive force, clear, but electrostatic force attractive force కావచ్చు, repulsive force కావచ్చు. And one more important point is, so electrostatic force, okay, electrostatic force depends on the medium, but gravitational force is independent of the medium. So gravitational force space లో అయినా అలా ఉంటది, ఎక్కడ తీసుకున్నా కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఇక్కడ ఐ మీన్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఈ వాల్యూ ఎటువంటిది ఇక్కడ సేమ్ ఉంటది. బట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ద మీడియం. సో దీన్ని బట్టి ఒక ఫైనల్ గా మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ద magnitude of the product of the two charges and square of the distance, I mean inversely proportional to the square of the distance between the two charged particles. And one more important point is the electrostatic force is depending on the medium. Okay, depending on the medium. So in that, okay, so here the medium is free space or vacuum. Okay, now in that first case I am assuming here the medium is what? Free space or vacuum. So here k is equal to small k. Small k is equal to, formula is 4 pi epsilon naught, where epsilon naught is the permittivity of, where epsilon naught is the permittivity of free space. Okay, then you can substitute here. F is equal to here F is equal to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square. So here it is the mathematical expression. Okay, here it is what? Mathematical expression for Coulomb's or Coulomb force or electrostatic force. Here F is equal to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square, where
epsilon naught permittivity of free space. Permittivity of free space, isn't it? And next, here, if the medium is existed between the two charged particles, for example, Q1 is the charged particle, Q1 is one charged particle, Q2 is another charged particle, yet the distance between these two is R. Okay. If any medium is existed between the two charged particles, clear? Okay. So that here we can write F is equal to 1 by 4 pi epsilon Q1 Q2 by R square, where epsilon permittivity of any medium. Okay, so this is the formula for electrostatic force if there exists any medium between the two charged particles. So here it is also electrostatic force existed between the two charged particles, but the medium is, medium is what? Vacuum or free space. Clear? So now let us just, you can compare these two, but here in this case we can define relative permittivity. Okay, relative permittivity. So what is meant by relative permittivity? That relative permittivity is represented by epsilon r, not E and D, epsilon r. Then the ratio of the permittivity of any medium. What is that? Permittivity of any medium to the permittivity of free space. Okay, once again I repeat. The relative permittivity is defined as the ratio of permittivity of any medium to the permittivity of free space is called as relative permittivity. So in some textbooks, this epsilon r is also represented by K, where K is called as dielectric constant. Okay, dielectric constant. So that we can write K is equal to epsilon by epsilon naught. From cross multiplication, we can write K is equal to, epsilon is equal to K into epsilon naught. ఓకే, అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎవరిపైన డిపెండ్ అవుతుందండి? ఇక్కడ మీడియం పైన డిపెండ్ అవుతుంది ఇక్కడ. సో ఈ మీడియం యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ మనం తీసుకుంటే ఆ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఏమంటారు? ఇక్కడ K అంటున్నాం. నేనేమంటున్నా అంటే ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ Q1 is the charged particle, Q2 is another charged particle. ఓకే, సో ఇందులో నేను ఫ్రీ స్పేస్ తీసుకున్నాను. అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అండి? R. ఓకే, సో అప్పుడు ఫార్ములా ఏం రాస్తున్నాం? F is equal to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్సిలాన్ is the permittivity of any medium అంటున్నాం. సారీ, permittivity of ఫ్రీ స్పేస్ అంటున్నాం. ఓకేనా, permittivity of ఫ్రీ స్పేస్ అంటున్నాం. సో ఇక్కడ ఎప్సిలాన్ నాట్ కి ఫార్ములా రాయండి. ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు, ఫ్రమ్ దిస్ ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 4 pi f Q1 Q2 by R square. Okay, so here SI unit of epsilon naught, what is that? 1 by 4 pi constant, isn't it? 1 by 4 pi constant, 1 by F, 1 by Newton. Q1, what is the charge of the
వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ చార్జ్? కూలుం. ఇంకొక చార్జ్ ఉంది కూలుం. డిస్టెన్స్ దేంతో అండి? మీటర్ స్క్వేర్. దట్ మీన్స్ హియర్ కూలుం స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ ఇస్ ద SI unit of permittivity of free space. Permittivity to permission to flow of charge from one point to another point is called permittivity of free space, isn't it? So now this is the SI unit of epsilon naught. And one more important point is dimensional formula. Okay, dimensional formula of epsilon naught. Okay, so 1 by force యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిదండి? mLT to the power of -2. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుంటారు. చార్జ్ ఆల్రెడీ మీకు ఇక్కడ కూడా చెప్పిన Q is equal to IT, I is equal to Q by T. కరెంట్ చార్జ్ Q is equal to IT. సో కరెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా A, టైం యొక్క డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ T. ఓకే, సో AT ఒక చార్జ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా, ఇంకొక చార్జ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా AT divided by meter square. Okay, meter means what? Distance means what? L square. Clear? So that here A square T square divided by M L square, L into L square, L cube T to the power of -2. Okay, so we can write M inverse L cube, L to the power of +3. Okay, now so L to the power of -3. Here T to the power of -2 is in denominator. Okay, now take on numerator. So then T to the power of +2, then T to the power of 4 A square. So very very important, and this is the dimensional formula of the epsilon naught. I mean permittivity of free space. So what is the SI unit of permittivity of free space? Coulomb square. Okay, Coulomb square per Newton meter square, or Coulomb square Newton to the power of -2 and meter to the power of -2. Here the dimensional formula is M inverse L to the power of -3 T to the power of 4 and A square. Clear? So its value, what is the value of the epsilon naught? Epsilon naught value 8.85 into 10 to the power of -12. 8.85 into 10 to the power of -12 Coulomb square per Newton meter square. Clear? So you can substitute F is equal to 1 by 4 pi epsilon naught. So here K is equal to what? 1 by 4 pi epsilon naught small k. So here K is equal to 1 by 4 pi epsilon naught value 8.85 into 10 to the power of -12. You can substitute the two values, then you will get 9 into 10 to the power of 9. Okay, 9 into K value 9 into 10 to the power of 9. Sorry. Here small k, proportionality constant K is equal to 9 into 10 to the power of 9. Okay, so this is the value for proportionality constant. K is equal to 1 by 4 pi epsilon naught value. That value K is equal to, అంటే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు 1 by 4 pi epsilon naught ప్లేస్ లో యూ కెన్ సబ్స్టిట్యూట్ డైరెక్ట్లీ. ఓకేనా, 9 into 10 to the power of 9. సో దీనికి యూనిట్స్ కూడా రాయొచ్చు. ఏం రాయొచ్చు ఇక్కడ? రివర్స్ అయితే న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్ స్క్వేర్. ఎందుకు? ఇది K కదా అండి, FR స్క్వేర్ K కదా. అప్పుడు సో ఈ వాల్యూని తీసుకొచ్చుకుంటే ఏమంటుంది ఇక్కడ? జస్ట్ లిజన్ హియర్, నెక్స్ట్ పేజ్, గో టు నెక్స్ట్ పేజ్. యా, ఆల్రెడీ ఇదంతా PDF కూడా ఉందండి. సో 8.85 K is equal to న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్ స్క్వేర్.
So K is equal to 1 by small k is equal to 4 pi epsilon naught. So Coulomb's law in free space or in vacuum, you can write F naught is equal to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square. In any medium, Fm, M for medium, then Fm is equal to 1 by 4 pi epsilon Q1 Q2 by R square. Clear? So ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందండి, చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ. So medium dependence. Okay, medium dependence. So here Q1 is a point charge, Q2 is another point charge. The distance between these two charged particles is R. So here the medium is what? Air. Okay, I mean vacuum. Clear? So A is air. The dielectric constant of air is 1. Okay. So second case, Q2, Q1, Q1. Next what is that here? Q2. This totally is filled with a medium of dielectric constant K. Okay, dielectric constant K. In this case, what is the formula? F naught is equal to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square. Okay. So if the any medium is existed between that two, Fm is equal to 1 by 4 pi epsilon only Q1 Q2 by R square. But dielectric constant K is equal to what? Epsilon by epsilon naught. Already మనం చెప్పుకున్నాం డెఫినిషన్ ఇది. Here K is equal to epsilon by epsilon naught. What is the definition of dielectric constant? The relative permittivity. The ratio of permittivity of any medium to the permittivity of free space is called dielectric constant. There is no units and also there is no dimensional formula. Clear? So substituting that, here Fm is equal to 1 by 4 pi epsilon. From this equation, epsilon is equal to K into epsilon naught, isn't it? K into epsilon naught. You can substitute epsilon naught is equal to K into epsilon naught Q1 Q2 by R square, isn't it? So here Fm is equal to 1 by 4 pi, just you can write here, Fm is equal to 1 by K into 1 by 4 pi epsilon naught into Q1 Q2 by R square. But here 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square is equal to what? F naught. You can substitute here Fm is equal to F naught by K. This is the very important formula. So దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఇక్కడ రెండు చార్జ్డ్ పార్టికల్స్ మనం తీసుకుంటే ఆ రెండు చార్జ్డ్ ఇప్పుడు నేను ఇక్కడ రెండు చార్జ్డ్ పార్టికల్ తీసుకున్నా, ఇది Q1 ఇది Q2 అండి. ఇక్కడ మీడియం ఎవరు? ఇక్కడ ఎయిర్. అలా కాకుండా ఇప్పుడు ఈ రెండిట్లలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక సబ్స్టాన్స్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్స్టాన్స్ తీసుకుని ఇట్లా ఈ రెండింటి మధ్య, అప్పుడు మీడియం ఇంట్రడ్యూస్ అయింది కదా, అంటే వచ్చేటువంటి ఛార్జ్ ని ఏం చేస్తా, ఇక్కడ అపోజ్ చేస్తా, ఐ మీన్ ఇక్కడ కొంత పర్మిషన్ ఇవ్వట్లేదు కదా, అవునా? అంటే ఫోర్స్ ఏమైతుంది, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఎన్ని టైమ్స్ డిక్రీజ్ అవుతుంది? 1/k ఫ్యాక్టర్, ఐ మీన్ 1/k టైమ్స్ ఫోర్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అంటే వాక్యూమ్, ఐ మీన్ ఫ్రీ స్పేస్ ఉన్నప్పుడు ఫోర్స్ F0 అనుకుంటే, మీడియం ఉన్నప్పుడు ఫోర్స్ Fm అనుకుంటే, అప్పుడు Fm ఇస్ ఈక్వల్ టు వాట్? F0/k. సో అంటే ఒక మీడియం ను మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నేను టోటల్ గా మీడియం ఇంట్రడ్యూస్ చేసినండి, ఇక్కడ ఎటువంటి గ్యాప్ లేదు ఇక్కడ, ఓకేనా? ఎటువంటి గ్యాప్ అనేది ఇక్కడ లేదు, క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేయండి.
అంటే రెండు చార్జ్డ్ పార్టికల్స్ మధ్య మనం మీడియం ను అక్కడ మనం ఇంట్రడ్యూస్ చేసినటువంటి మీడియం కంప్లీట్ గా ఫిల్ అయి ఉన్నది, అక్కడ ఎటువంటి స్పేస్ అనేది లేదు. ఇన్ కేస్ ఒకవేళ స్పేస్ ఉంటే ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా చూడండి ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, దీని మీద జేఈలో క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఇన్ కేస్ హియర్ Q1 is a charged particle, Q2 is another charged particle. ఓకే, ఇది ఎయిర్ అనుకున్నాం. ఎయిర్ అనుకున్నప్పుడు ఫార్ములా ఏంటిది ఇక్కడ? F0 is equal to 1/4πε0 Q1 Q2 by R². ఇప్పుడు నేను కంప్లీట్ గా మీడియం ను ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఓకేనా, చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ దీని యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంత అంటే ఇక్కడ K. ఓకే, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంత? K. ఈ డిస్టెన్స్ ఏమనుకుంటాను ఇక్కడ R'. ఓకేనా, సో మీకు ఇక్కడ గుర్తుంటే చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ ఇక్కడ కండిషన్ ఏంటిదండి? కూలుంబ్స్ లా స్టేట్మెంట్ ఏది? F is directly proportional to the Q1 Q2, F is inversely proportional to the R². ఓకేనా, సో ఒక మీడియం ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఓకేనా, ఒక మీడియం ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సో అప్పుడు ఫోర్స్ ఏమైతుంది ఇక్కడ? 1/k టైమ్స్ తగ్గుతుంది. అంటే ఇక్కడ ఫోర్స్ తగ్గినప్పుడు ఈ డిస్టెన్స్ కూడా చేంజ్ అవుతుంది కదా. సో ఆ డిస్టెన్స్ నేను ఏమంటున్నా ఇక్కడ R' అందాం. ఓకేనా, ఆ డిస్టెన్స్ ని R' అంటున్నాం. అప్పుడు ఫార్ములా రాయండి. అప్పుడు మీడియం ఇంట్రడ్యూస్ అయింది కదా, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంత ఇక్కడ? క్యాపిటల్ K. సో దేర్ ఫోర్ హియర్ F is equal to, I mean Fm is equal to 1/4π. ఓకేనా, 1/4π డైరెక్ట్ రాస్తున్నానండి, K into ε0 Q1 Q2 by R². Isn't it? So from that Fm is equal to, okay, సో దీన్ని ఇలా రాస్తున్నా అండి, చాలా జాగ్రత్త చూడండి. 1/4πε0 Q1 Q2 by దీన్ని √K, ఇది R' కదండి. ఓకే, √K into R'² రాయొచ్చు. చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ. ఓకేనండి, ఏం రాశాను ఇక్కడ? Fm is equal to, ఇక్కడ చూడండి, ఇక్కడ 1/4πε0 యాజ్ ఇట్ ఈస్ గా రాసిన, Q1 Q2 by R'² కదా. అప్పుడు Q1 Q2 by దీన్ని ఏం రాస్తున్నా ఇక్కడ? √K into R'² రాస్తున్నా. దీన్ని స్క్వేర్ చేసుకోండి, √K², స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ Kనేనా R'². ఓకేనా, దీని మీద జేఈలో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా, సో రైట్, ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకేనా, సో అప్పుడు కంపేరింగ్ ఈక్వేషన్ 1 and 2. 1 లో ఇక్కడ ఎవరున్నారండి? ఇక్కడ R'² ఉన్నది, అంటే R² ఉన్నది. దాని ప్లేస్ లో ఇక్కడ ఎవరున్నారండి? ఇక్కడ √K into R' ఉన్నది. అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు? నేను ఈ రెండింటిని మనం కంపేర్ చేసినప్పుడు R is equal to √K into R' రాయచ్చా? ఓకేనా, R is equal to √K into R'. సో దీని నుండి ఇంకేం రాయచ్చు? ఇక్కడ R ఎవరండి? డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జ్డ్ పార్టికల్ ఇఫ్ దేర్ ఇస్ ఏ vacuum or free space. R' ఎవరు? So the distance between the two charged particle, the space between the two charged particle, entire the space, I mean total space is filled with a dielectric material or dielectric substance of dielectric constant is what? K. In that case R is equal to √K into R'. అప్పుడు R' is equal to, okay, R' is equal to
r by root k రాయొచ్చా? The very important here, r dash is equal to ఓకేనా r by root k. ఫర్ ఎగ్జాంపుల్ నేను k is equal to 1 అనుకుందాం, ఓకేనా k is equal to 1 అనుకుందాం. ఐ మీన్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, ఓకేనా k, ఓకేనా k ఫర్ ఎయిర్ ఇలా కాదు, ఒక నిమిషం. సో ఫర్ ఎయిర్ k is equal to 1. నేను k is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఇక్కడ ఫ్రీ స్పేస్ ఉన్నట్టే కదా, అప్పుడు r dash is equal to r or r is equal to r dash. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ వాటర్, ఓకేనా అప్పుడు k is equal to ఎంత అండి ఇక్కడ 82 అని తీసుకుంటానండి ఇక. సో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆఫ్ వాటర్ ఈస్ 80. అప్పుడు r dash ఈజ్ ఈక్వల్ టు ఓకేనా r డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ k, ఓకేనా అండర్ రూట్ ఆఫ్ k. సో అప్పుడు ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 1 తోటి కంపేర్ చేయండి, తర్వాత 180ని కంపేర్ చేయండి. సో 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు r dash is equal to r. R dash is what? Distance between the two charged particles if there exists a medium between the two charged particles. Okay na? So k is equal to 80. For example, ikkada r dash is equal to chala jagrata ikkada r. For example, in k is equal to dielectric constant 4 antunna. Ante root 4 kada? Avuna? Dielectric constant emaitundi ikkada root 4. So appudu r dash is equal to r by 2 kada? ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ r dash is equal to r by k is equal to 16 అనుకుంటారా, అంటే రూట్ 16 అంటే రూట్ 16 అంటే r by ఏమైతుంది ఇక్కడ 4 అవుతుంది. సో డినామినేటర్ ఏమైతుంది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ 2 ఉన్నది డినామినేటర్, ఇక్కడ ఏమైతుంది ఇక్కడ. సో డినామినేటర్ ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు r dash వాల్యూ ఏమైతుంది ఇక్కడ డినామినేటర్ ఇంక్రీజ్ అవుతుంది. సో k వాల్యూ చేంజ్ అయితే అంటే డిస్టెన్స్ కూడా ఆటోమేటికల్ ఏమైతుంది ఇక్కడ చేంజ్ అయితే అప్పుడు సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ r dash వాల్యూ ఏమైతుంది ఇక్కడ చేంజ్ అవుతుంది. సో ఈ r dash ని మనం కంపేర్ చేసినప్పుడు మనకు ఫార్ములా ఇది వస్తుంది, r is equal to root k into r dash. Okay, so here it is the very important formula for solving JEE mains problems. So now let us next move on to the ఇదంతా చెప్పేసామండి ఇక్కడ, ఇగో ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఇది కూడా చెప్పేసాము. ఎప్సిలాన్ ఆర్ రిలేటివ్ పర్మిటివిటీ, ఓకే ఎప్సిలాన్ ఆర్ ఇస్ రిలేటివ్ పర్మిటివిటీ, ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్, k is equal to ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్, ఇదంతా నేను చెప్పేసానండి. ఫర్ ఫ్రీ స్పేస్ ఇయర్ క్యాపిటల్ k is equal to 1, ఎక్కడైనా స్మాల్ k ఉంటే క్యాపిటల్ k గా చేంజ్ చేసుకోండి, ఓకేనా. స్మాల్ k is the proportionality constant, capital K is the dielectric constant, అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఫర్ వాటర్ k is equal to ఎంత అండి ఇక్కడ 80. ఫర్ కండక్టర్స్ ఓకేనా, నెక్స్ట్ మనం కండక్టర్స్ గురించి డిస్కస్ చేస్తాము. సో ఫర్ కండక్టర్స్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ k is equal to ఇన్ఫినిటీ అండి, ఓకేనా. సో అప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే Fm is equal to F0 by k కదా, అప్పుడు Fm is equal to F0 by k is equal to ఎంత అండి ఇన్ఫినిటీ, సంథింగ్ బై ఇన్ఫినిటీ. Fm is equal to ఎంత అండి ఇక్కడ 0. I mean there is no force existed between the two charged particle if any conductor is placed between the two. అంటే రెండు చార్జ్డ్ పార్టికల్స్ మధ్య ఒక కాపర్ కండక్టర్ కదా, గుడ్ కండక్టర్. సో అప్పుడు దాన్ని తీసుకున్నప్పుడు k వాల్యూ ఏ విధంగా తీసుకుంటున్నాం ఇక్కడ ఇన్ఫినిటీ. ఇవి ఎందుకు తీసుకుంటున్నాము అనేది మనం నెక్స్ట్ కెపాసిటర్స్ లో కండక్టర్ టాపిక్ ఉంటుంది అక్కడ డిస్కస్ చేస్తాం. సో అప్పుడు ఫోర్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద టూ చార్జ్డ్ పార్టికల్ ఈస్ వాట్ 0 if there is exist a conductor between the two charged particles. So this is also very important point. So then once again I repeat Coulomb's law. Then mathematically Coulomb's law in free space is
F is equal to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square. So in any medium 1 by 4 pi epsilon naught కాదు epsilon Q1 Q2 by R square, isn't it? Q1 Q2 by R square. So here one important formula is there. Relative permittivity epsilon R is equal to epsilon by epsilon naught. So that relative permittivity is also equal to dielectric constant. The dielectric constant is represented by capital K. Then that capital K is equal to epsilon by epsilon naught. From that you can write epsilon is equal to K into epsilon naught, isn't it? For free space dielectric constant 1. For water K is equal to 180. For conductor K is equal to infinity. So that's why there is no force developed between the two charged particles if the conductor is introduced between the two. Clear? So now let us, the next is ఓకే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ ఫ్రీ స్పేస్ ఉన్నప్పుడు ఒక ఫార్ములా, కంప్లీట్ గా మీడియం ఉన్నప్పుడు ఒక ఫార్ములా. అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఇది ఇంకా ఇంపార్టెంట్ అండి, ఇది షార్ట్ ట్రిక్ అండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ here it is the Q1, here it is the Q2. Okay, dielectric constant K if there is no space between the two charged particle. అలా కాకుండా ఓకే, ఇప్పుడు ఇలా తీసుకున్నాను. ఫస్ట్ కేసులో ఎలా తీసుకున్నాం మనం, ఓకే సారీ, ఇది ఫ్రీ స్పేస్. ఓకే, Q1 Q2 ఫ్రీ స్పేస్, ఐ మీన్ K ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 1. ఎయిర్ ఉన్నది ఇక్కడ. ఇక్కడ K వాల్యూ వాటర్ తీసుకుంటే వాటర్ వాల్యూ, ఓకేనా, ఏది తీసుకుంటే అదే. ఈ రెండు కేసులలో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ రెండిట్లలో కంప్లీట్ గా ఎవరున్నారండి, ఇక్కడ ఎయిర్ ఉన్నది, ఇక్కడ కంప్లీట్ గా ఎవరున్నారు, ఇక్కడ మీడియం ఉన్నది. మరి అలా కాకుండా కొంత పార్ట్ మీడియం కొంత పార్ట్ ఫ్రీ స్పేస్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఫోర్స్ ఏంటిది, దీని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు జేఈలో. అది ఇంపార్టెంట్, ఇక్కడ అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఫార్ములాస్ ఏం చెప్పినా, ఇక్కడ డిస్టెన్స్ ఎంత అండి, ఓకేనా, ఇక్కడ డిస్టెన్స్ ఎంత, ఇది R అని చెప్పినా, ఓకేనా. ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత, R డాష్ అని చెప్పినాం, ఓకేనా. ఈ డిస్టెన్స్ ఏం చెప్పినాం, ఇక్కడ R డాష్ అని చెప్పినాం. అంటే ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి, ఇక్కడ మనకు ఫార్ములా ఏమొచ్చింది, ఇక్కడ చూడండి, ఇక్కడ R is equal to root K into R డాష్, ఓకేనా. ఈ రిలేషన్ తీసుకుంటే ఇక్కడ R is equal to root K into R డాష్, ఓకేనా. చాలా జాగ్రత్తగా చూడండి అండి. ఇప్పుడు థర్డ్ కేసులో నేను ఏం చేస్తున్నాను, ఓకేనా. సో దిస్ ఈజ్ వన్ పొజిషన్, సెకండ్ పొజిషన్, నెక్స్ట్ థర్డ్ పొజిషన్ లో ఏం చేస్తాను, ఓకే రైట్. చూడండి, ఇక్కడ here it is the Q1, okay, here it is the Q2, okay. This is the dielectric material. The dielectric constant of this material is K. The thickness of this material is, for example, ఇక్కడ నేను X అనుకుంటున్నా. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఈ డిస్టెన్స్ ఉంది కదా,
ఈ డిస్టెన్స్ ఏమనుకుంటాను ఇక్కడ ఆర్ అంటున్నాం. ఓకేనా? అప్పుడు ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ యొక్క థిక్నెస్ ఎంత అండి ఇక్కడ ఎక్స్. అప్పుడు ఈ ఎయిర్ ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ ఆర్ మైనస్ ఎక్స్. అవునా? ఆర్ మైనస్ ఎక్స్. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఆర్ డాష్ అనుకున్నాం, ఇది కే అనుకున్నాం కదా. మరి ఇక్కడ ఆర్ ఇజ్ ఈక్వల్ టు రాయాలి మనం. ఓకే, ఇక నేను రాసింది ఈ ఆరే కదా. ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాసిన రూట్ కే. ఓకేనా? రూట్ కే. ఆర్ ఇజ్ ఈక్వల్ టు రూట్ కే ఇంటూ ఆర్ డాష్ కదా. అవునా? రూట్ కే ఇంటూ ఆర్ డాష్. అప్పుడు ఇది ఆర్ అనుకుంటే ఈ డిస్టెన్స్ నేను ఆర్ డాష్ అనుకుంటే అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చండి? ఆర్ ఇజ్ ఈక్వల్ టు రూట్ కే. ఆర్ డాష్ మొత్తం ఎవరున్నారు ఇక్కడ? మీడియం ఉంది. అవునా? అప్పుడు ఆ వాల్యూ ఎంత అంటున్నా ఇక్కడ ఎక్స్ అంటున్నా, కాబట్టి రూట్ కే ఇంటూ ఎక్స్. ఓకే, సింపుల్ లాజిక్. ఒకవేళ కానీ ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మనకు ఇలా అడగాడు, ఇలా అన్నాడు. ఎలా అంటాడు? ఇక్కడ ఎక్స్ అన్నాడు నీకు, దీని యొక్క థిక్నెస్ అంటాడు. ఓకేనా? దీని యొక్క థిక్నెస్ ఎంత అండి ఇక్కడ టీ. అవునా? దీని యొక్క థిక్నెస్ ఎంత ఇక్కడ టీ. ఓకేనా? అప్పుడు ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత ఆర్. అప్పుడు ఫ్రీ స్పేస్ ఎంత అవుతుంది? ఆర్ మైనస్ టీ. ఇక్కడ నుండి ఇక్కడ టీ, మొత్తం ఆర్ అయితే ఇది టీ అయితే ఇది ఏమవుతుంది? ఆర్ మైనస్ టీ అవుతుంది. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది అండి? ఈ వాల్యూ ఆర్ ఇజ్ ఈక్వల్ టు రూట్ కే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఇంటూ టీ. ఓకేనా? ఇంటూ టీ. అప్పుడు ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ తీసుకుంటే మనకు ఎవరు వస్తారండి? ఎఫెక్టివ్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జ్డ్ పార్టికల్. Therefore, the effective distance between Q1 and Q2 is what? ఇది కూడా డిస్టెన్సే కదా. రూట్ కే ఇంటూ టీ ప్లస్ ఆర్ మైనస్ టీ. ఓకే, ఇంకా దీన్నే ఇలా కూడా రాసుకోవచ్చు. ఆర్ మైనస్ టీ ప్లస్ రూట్ కే ఇంటూ టీ. నేను ఎక్స్ అన్నాను అనుకోండి, దీని యొక్క థిక్నెస్ ఎక్స్ అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ రూట్ కే ఇంటూ ఎక్స్. ఒకవేళ దీని థిక్నెస్ నేను ఏ అన్నాను అనుకోండి, ఆర్ మైనస్ ఏ ప్లస్ రూట్ కే ఇంటూ ఏ. సో దిస్ ఇస్ ద ఎఫెక్టివ్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జ్డ్ పార్టికల్ ఇఫ్ ద మీడియం ఈస్ పార్షియల్లీ ఇన్సర్టెడ్ బిట్వీన్ ద టూ. పార్షియల్లీ అంటే కొంత పార్ట్ ఎయిర్ ఉన్నది, కొంత పార్ట్ మీడియం ఉన్నది. చాలా జాగ్రత్త చూడండి. మీడియం లేనప్పుడు, ఫ్రీ స్పేస్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటిది? F is equal to 1/4 pi epsilon naught Q1 Q2 by R square. సో మీడియం ఇంట్రడ్యూస్ అయినప్పుడు సో కూలుమ్స్ లా ఏంటిదండి? కూలుమ్ ఫోర్స్ ఏంటిది? 1/4 pi epsilon naught Q1 Q2 by R dash square. ఒకవేళ మీడియం పార్షియల్లీ ఇన్సర్ట్ అయింది అనుకుందాం, అప్పుడు ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఏమైతుందండి ఇక్కడ? ఓకేనా? ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఏమైతుంది ఇక్కడ? ఈస్ ఏం రాసుకోవచ్చండి ఇక్కడ? ఆర్ మైనస్ టీ ప్లస్ రూట్ కే ఇంటూ టీ. దెన్ వాట్ ఈస్ ద కూలుమ్ ఫోర్స్? కమాన్. దెన్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 1/4 pi epsilon naught medium partially inserted. ఓకేనా? FM is equal to 1/4 pi epsilon naught Q1 Q2 by R minus T plus root K into T whole square. Isn't it? So this is the formula. Very, very important. ఓకేనా? ఇదేంటిదండి? పార్షియల్లీ. ఓకేనా? ఫ్రీ స్పేస్ లో ఎంత? 1/4 pi epsilon naught Q1 Q2 by
r square, completely filled with medium, f is equal to 1 by 4 pi epsilon naught q1 q2 by r dash square. Okay na, r dash is equal to em raskochandi r by root k rayacha. So from that r dash is equal to r by root k. Clear? So finally here partially, if the medium is partially inserted between the two charged particle, Fm is equal to 1 by 4 pi epsilon naught q1 q2 by r minus t plus root k into t square, where t is what? Thickness of the medium. Okay na, thickness of the medium. ఒకవేళ ఏ మీడియం లేదు అంటే స్లాబ్ లేదు అనుకుందాం, మెటీరియల్ లేదు, t is equal to ఎంత? 0. t is equal to 0, this 0, t is equal to 0 by r whole square. F is equal to 1 by 4 pi epsilon naught q1 q2 by r square. So this is the concept of Coulomb's law. So దీని మీద మనకు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. Now let us discuss ఓకే. సో ఒక చిన్న పాయింట్ ఉందండి, తర్వాత ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. ఓకే, లిమిటేషన్స్ ఆఫ్ కూలంబ్స్ లా. ఓకే, లిమిటేషన్స్ ఆఫ్ కూలంబ్స్ లా. క్లియర్? ఇది వెక్టార్ ఫామ్ తర్వాత డిస్కస్ చేస్తానండి. లిమిటేషన్స్ ఆఫ్ కూలంబ్స్ లా. కూలంబ్స్ లా ఈస్ నాట్ అప్లికబుల్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. ఇట్ ఈస్ వాల్యూడ్ under the following conditions. Under the following conditions. What is that? The electric charge must be at rest. The electric charge must be at rest. మనం డిస్కస్ చేసేదే ఎలక్ట్రోస్టాటిక్స్ అండి. ఎలక్ట్రోస్టాటిక్స్ లో చార్జెస్ ఎట్లా ఉంటాయి? రెస్ట్ లో ఉంటాయి. చార్జెస్ రెస్ట్ లో ఉన్నప్పుడు మాత్రమే కూలంబ్స్ లా అప్లికేబుల్. మరి అలా కాకుండా Q1 is one charged particle, Q2 is another charged particle. ఓకేనా? సో Q1 రెస్ట్ లో ఉంది, Q1 ఎలా ఉంది? రెస్ట్ లో ఉంది. Q2 ఎలా ఉంది? మోషన్ లో ఉంది. మరి కూలంబ్స్ లా అప్లికేబులా కాదా? అప్లికేబుల్. కూలంబ్స్ లా ఏంటిదండి ఇక్కడ? అప్లికేబులే. ఎందుకు కూలంబ్స్ లా అప్లికేబుల్ చెప్పండి? ఒక చార్జ్ రెస్ట్ లో ఉంది, ఆటోమేటికల్లీ ఇక్కడ ఏ ఫోర్స్ డెవలప్ అవుతుందండి? రిపల్సివ్ ఫోర్సే కదా, అవునా? ఈ ఫోర్స్ రిపల్సివ్ ఫోర్స్. ఇది ఫిక్స్డ్ గా తీసుకుంటే ఆటోమేటికల్ Q2 ఏమైతే? రిపల్. సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్, దెన్ Q2 ఇస్ అట్రాక్టెడ్. సో ఒక చార్జ్డ్ పార్టికల్ రెస్ట్ లో ఉండి ఒక చార్జ్డ్ పార్టికల్ మోషన్ లో ఉన్న కూలంబ్స్ లా అప్లికేబుల్. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 మైక్రో కూలంబ్స్ తీసుకున్నాను. మైక్రో కూలంబ్స్, మైక్రో మీన్స్ వాట్? 10 to the power of -6. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 మైక్రో కూలంబ్ తీసుకున్నాను. రెండు కూడా పాజిటివ్ చార్జ్. ఓకేనా? రెండు కూడా ఏంటి? ఇక్కడ పాజిటివ్ చార్జ్. సో 5 మైక్రో కూలంబ్ 2 మైక్రో కూలంబ్ ఏం చేస్తుందండి? రిపల్ చేస్తుంది. ఓకేనా? సో అప్పుడు ఈ డైరెక్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అనుకుందాం, ఇదేమనుకుందాం ఇక్కడ 2 అనుకుందాం. ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1 F21 బార్ ఇటే కదా ఉండేది. అండ్ సిమిలర్లీ సో ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఏమిటది? F12 బార్. ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2. So here it is the repulsive force, doesn't it? So that's why what is the Coulomb force? If air medium is what? Free space, F0 is equal to some constant K into 5 into 2 by distance into the R square. Clear? Okay, that means what? Your force is positive. That means repulsive force. Force positive unnante compulsory akkada repulsive force equal. So in case F is equal to 5 microcoulombs, here -2 microcoulombs. This is 1, here it is 2. Okay na? So force on 1 due to this one. Okay na? Similarly, here force on 1 due to 2. This is the direction. Force on 2. This is direction. Force on 2 due to 1. So in this case, here F0 is equal to some constant K into 5 into -2 divided by R square. Then F0 is equal to some constant into 10. అవసరం లేదు, 5 into 10 అంతే. కాకపోతే ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ మైనస్. సో here it is the attractive, here it is the repulsive force.
Here it is what? Attractive force. ఫోర్స్ మైనస్ వస్తుందంటే సింపుల్ గా ఒకటే గుర్తుపెట్టుకోండి, అట్రాక్టివ్ ఫోర్స్. క్లియర్? సో ఇక్కడ కాకపోతే ఇక్కడ మనం అట్రాక్టివ్ ఫోర్స్ అని చెప్తాం, ఇక్కడ మనం ఇక్కడ మైనస్ ఎఫ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఆఫ్ రాయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు రాయొద్దు మనం తర్వాత చెప్పుకుంటాం, ఎందుకంటే ఇక్కడ ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ. అర్థమైందా? సో స్కేలార్ అయినప్పుడు కంపల్సరీ స్కేలార్ ఉన్నది ఒకటి మ్యాగ్నిట్యూడ్, కాబట్టి కంపల్సరీ అక్కడ నెగిటివ్ మనం ఇండికేట్ చేయాలి. ఎందుకంటే స్కేలార్ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, జీరో కావచ్చు. దాని గురించి తర్వాత డీటెయిల్ గా చెప్పుకుందాం. నెక్స్ట్, ద ఎలక్ట్రిక్ చార్జెస్ మస్ట్ బి పాయింట్ చార్జెస్. ఇది ఫస్ట్ నేను చెప్పింది, అది కండిషన్. నెక్స్ట్, ద సెపరేషన్ బిట్వీన్ ద చార్జెస్ మస్ట్ బి గ్రేటర్ దెన్ nucleus size 10 to the power of minus 15 meter. Because for distances less than 10 to the power of minus 15, the strong nuclear forces dominates over the electrostatic force. Okay, electrostatic force. For example, ఇది atom యొక్క size అండి. ఓకేనా? ఈ atom యొక్క diameter ఎంత అండి? 10 to the power of minus 10 meters. ఇందులో ఎవరు ఉంటారండి? న్యూక్లియస్ ఉంటుంది కదా. న్యూక్లియస్ యొక్క డయామీటర్ ఎంత? 10 to the power of minus 15 meters. ఓకేనా? 10 to the power of minus 15 meters. ఎవరు? న్యూక్లియస్. న్యూక్లియస్ లోపల ఎవరు ఉంటారు? ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఓకేనా? ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఓకేనా? సో మరి ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మధ్య ఏ ఫోర్స్ ఉంటుందని చెప్పుకుంటామండి? ఇది న్యూక్లియై చాప్టర్ ఉంటుందండి, అక్కడ డీటెయిల్ గా చెప్పుకుంటాం. అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి, న్యూక్లియర్ ఫోర్సెస్ అంటాం. ఎక్కడ? న్యూక్లియస్ లోపల. ఓకేనా? ఏ ఫోర్సెస్ ఉంటాయి ఇక్కడ? అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి. ఓకేనా? ఒకవేళ రెండు చార్జెస్ మధ్య సపరేషన్ అనేది 10 to the power of minus 15 కంటే తక్కువ అయింది అనుకుందాం, అప్పుడు ఎవరు డామినేట్ చేస్తారు? న్యూక్లియర్ ఫోర్సెస్ డామినేట్ చేస్తాయి. repulsive forces, nuclear forces are attractive forces. Okay, so strong nuclear forces dominates over the electrostatic force. So these are the limitations of the, okay now, limitations of the Coulomb's law. Clear? So thank you my dear students.